హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మీకు పల్లీల పొడి చేసి చూపిస్తాను, చూడండి. ఇది చేసుకోండి. ఎవరికైనా అన్నం తినబుద్ధి కాదు అంటే, కూరలు టేస్ట్ అనిపించట్లేదు, పప్పు అది అస్సలు తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఈ పొడి చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పల్లీలు వేసుకోండి. మీకు ఎంత పొడి కావాలో అంత క్వాంటిటీ. ఓకే, పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఎండుమిర్చి వేసుకోండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత పల్లీలతో పాటు వేసినారంటే ఇది చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, నల్లగా మసి అవుతాయి. కాబట్టి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసి అదే హీట్లో ఫ్రై అయిపోతాయి. ఫస్ట్ మీరు పల్లీలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఇవన్నీ వేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా హీట్లో చల్లగైనంత వరకు పెట్టేసుకోండి. చల్లగైన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఇది మిక్సీ పట్టేసుకోండి. మీకు ఓపిక ఉంటే రోట్లో చేసుకోండి. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ వస్తుంది. మనకంత ఓపికలు ఎక్కడ ఉన్నాయి, కానీ మిక్సీ గిన్నెలో వేసుకొని తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోండి. కొంచెం బరకలాగానే పట్టేసుకోండి, మరీ మెత్తగా చేసుకోవద్దండి. చాలా బాగుంది పొడి అయితే. వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసి పొడి కలుపుకొని తింటే అన్నము అబ్బాబ్బా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గోంగూర పప్పు లేదంటే ఏదన్నా పప్పు చారు లాంటివి కూడా చేసుకొని అందులో నలుచుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇంకా సూపర్ ఉంటుంది ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి కూడా. ఓకే, ఇక్కడ ఒక పక్షి అంటే కాకి గూడు కడుతుంటే చూపిస్తున్నాను, చూడండి. మనిషికి చాలా అవసరము గూడు అనేది. ఫస్ట్ మా జనరేషన్లో అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఏముందిలే అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసి ఇచ్చేస్తుండ్రి. ఇప్పుడైతే ఆడపిల్లకు కానీ మగపిల్లలకు కానీ ఫస్ట్ చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినాకనే పెళ్ళిళ్ళు చేసుకొని ఇల్లు కట్టుకోండి. లేదు అంతకంటే ముందే ఇల్లు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే ఇంకా చాలా బెస్ట్. ఎందుకు అంటే ఒక్కసారి కనుక పెళ్ళి అయిపోతే ఖర్చులు పెరిగిపోయి మీరు ఇంకా ఇల్లు కట్టుకుందాం అనుకుంటా ఇంకా వయసు అయిపోతుంది, కట్టుకోలేకపోతారు. కాబట్టి పెళ్ళి కాని పిల్లలు ఎవరన్నా లేదు అంటే ఇప్పుడు కొత్తగా ఎవరన్నా పెళ్ళిళ్ళు అయితే ఫస్ట్ మీరు కొంచెం సేవింగ్ చేసుకొని ఒక ముందు స్థలం తీసుకొని తర్వాత ఇంకా చిన్నగా ఇల్లు కట్టుకోండి. ఒకసారి బేస్మటం, ఒకసారి గోడలు, ఒకసారి స్లాబ్ అలాగా కట్టుకోండి. నిజంగా చెప్తున్నాను చూడండి, మనిషికి ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు మీకే చెప్తున్నారు.